మనకి సాధారణంగా ఈ ప్రభుత్వ ఉద్యోగాల నియామకంలో కానీ లేదా విద్యా అవకాశాల్లో కానీ వాళ్ళకి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ గాను మెంటల్లీ ఛాలెంజ్డ్ గాను గుర్తించాలి అంటే మనకి ప్రభుత్వం ఒక పర్సంటేజ్ అనేటువంటిది నిర్ణయించడం జరిగింది. సాధారణంగా ఈ వైకల్యం అనేటువంటిది 40% కన్నా ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే దాన్ని అంగవైకల్యంగా గుర్తించడం అనేటువంటిది జరిగింది. ఫర్ ది పర్పస్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్, విద్యా ఉద్యోగ అవకాశాల్లో ఎవరినైనా సరే ఆ డిజేబుల్డ్ క్యాండిడేట్స్గా గుర్తించాలి అంటే వాళ్ళకి ఆ వైకల్యం అనేటువంటిది 40% కన్నా ఎక్కువ, 40 మరియు అంతకంటే ఎక్కువ శాతం ఉన్నప్పుడు వాళ్ళని వైకల్యంగా గుర్తించడం అనేటువంటిది జరుగుతుంది. 2011 జనాభా లెక్కలు కనుక మనం తీసుకున్నట్లయితే 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో మనకి 2.68 కోట్ల మంది 2.68 కోట్ల మంది దివ్యాంగులు మనకు ఉన్నారండి.